ఓం శ్రీ సాయిరామ్. భాగవతము తృతీయ స్కందముని పద్యాలు తెలుసుకుందాం. 143 పద్యం. హరిన్ అరయుచున్ సని తని ఒక తరుమూల తలంబునందున్ తన దేహ రుచుల్ పరగన్ ఉన్న మహాత్మునిన్ ప్రపన్నాతి హరుని భక్త విధేయున్. హరి కృష్ణుని అరయుచున్ వెతుకుచు శని శని వెళ్ళి ఒక తరు చెట్టు మూల మ్రాను దగ్గర తలంబు ప్రదేశము అందులో దేహం యొక్క రుజులు కాంతులు పరగగన్ వ్యాపించుచు ఉన్న మహాత్ముని కృష్ణుని పరునిన్ కృష్ణుని ప్రపన్నార్థహరుని కృష్ణుని అనగా శరణు వచ్చిన వారి బాధలు తొలగించేవాడు. భక్త విధేయున్ కృష్ణుని అనగా భక్తులకు అనుకూలముగా ఉండువాడు భావము. అలా కృష్ణుని జాడ వెతుక్కుంటూ వెళ్ళగా ఒక చెట్టు మొదలకి ఆనుకొని నేల మీద కూర్చొని ఉన్న ఆ మహానుభావుడు నాకు కనిపించాడు. ఆయన దేహం దేదీప్యమానంగా కాంతులు వెదజల్లుతోంది. ఆ సమయంలో ఆ వాసుదేవుడు ఆర్తుల కష్టాలను పోగొట్టి భక్తజనులు పరిపాలించే పరమాత్మగా నాకు కనిపించాడు. 144 వచనం. మరియును అనగా ఇంకా 145 పద్యం. అస్మత్ ప్రియ స్వామిన్ అచ్యుతున్ పరుసత్వ గుణ గరిష్ఠుని రజో గుణ విహీను సురుచిర ద్వారకాపుర సమాశ్రయున్ అనాశ్రయు నీల నీరద శ్యామ వన్నుదళ శ్యామవన్నుదళధర వింద సుందర పత్ర నేత్రులం లక్ష్మీయుతం పీత కౌశేయ వాసు విలసిత వామాంక విన్యస్త దక్షిణ చరణారవిందు స్వసత్ప్రకాశు ఘన చతుర్బాహు సుందరాకారు ధీరన్ చెనుగల లేద రావిపై వెన్నుమోపి ఉన్న వీరాసనాసీనం నన్ను కన్న తండ్రి ఆనంద పరిపూర్ణుదను జహరుని. అస్మత్ నా యొక్క ప్రియమైన స్వామిన్ దేవుని, అచ్యుతున్ కృష్ణుని, వరుణ్ కృష్ణుని, సత్వగుణ గరిష్ఠుని కృష్ణుని అనగా సత్వగుణములు గల వారిలో గొప్పవాడు. రజోగుణ విహీను కృష్ణుని అనగా రజోగుణ విహీనుడు రజోగుణము లేనివాడు అనమాట. సురుచిర ద్వారకాపుర సమాశ్రయున్ కృష్ణుని అనగా సురుచిర ద్వారకాపుర సమాశ్రయుడు అంటే మనోహరమైన ద్వారకా నగరమునకు చక్కటి ఆశ్రయమైన వాడు. అనాశ్రయ కృష్ణుడు అంటే ఆశ్రయమే అక్కర్లేనివాడు. నీరద శ్యామ వర్ణం కృష్ణుడు అంటే నల్లని మేఘముల వలె నల్లని రంగు కలవాడు. దళధర బింద సుందర పత్ర నేత్రు కృష్ణుని అనగా విచ్చుకొన్న పద్మముల రేకుల వంటి నేత్రములు కలవాడు. లక్ష్మీయుతు కృష్ణుని అంటే లక్ష్మితో కూడి ఉండేవాడు విష్ణువు. పేద కౌశేయవాసు కృష్ణుని అనగా పచ్చని పట్టు వస్త్రము ధరించిన వాడు విష్ణువు. విలసిత వామాంక విన్యస్త దక్షిణ చరణారవిందు కృష్ణుని అనగా విలాసముగా ఎడమ తొడ పైన ఉంచిన కుడికాలు యొక్క పాదము అను పద్మము కలవాడు. శశత్ప్రకాశు కృష్ణుని అనగా శాశ్వతమైన ప్రకాశం అయినవాడు. ఘన చతుర్బాహు కృష్ణుని అనగా గొప్పవైన చేతులు 4 కలవాడు. సుందరాకారు కృష్ణుని అనగా సుందరమైన ఆకారము కలవాడు.
ధీరున్ కృష్ణుని మిక్కిలి ధీరత్వం కలవాడు. చెన్ను అందము, అల గల, లేత లేత, రావి రావిమ్రాకు, పైన్ పై, వెన్నుమూపి, వీపు ఆనుకొని, ఉన్న ఉన్నట్టి, వీరాసన వీరాసనమున, ఆసీను కూర్చున్నవానిని, నన్ను కన్నతండ్రి ఆనంద పరిపూర్ణు కృష్ణుని అనగా ఆనందమునకు పరిపూర్ణ రూపుడు. ధనుజహరుని కృష్ణుని అనగా రాక్షసులను సంహరించువాడు. భావము: నా ప్రేమమూర్తి నా స్వామి అచ్యుతుడు, పరాత్పరుడు, సత్వగుణ సంపన్నుడు, రజోగుణ రహితుడు, సుందర ద్వారకానగర నివాసి, అన్యులను ఆశ్రయించని వాడు, నేల మేఘ శ్యామల శరీరం కలవాడు, అప్పుడే వికసిస్తున్న అందమైన అరవిందాల వంటి కన్నులు కలవాడు శ్రీనివాసుడు అయిన శ్రీకృష్ణుడు పట్టు పీతాంబరం కట్టుకుని తన ఎడమ తొడపై కుడి పాదాన్ని ఉంచి కూర్చొని ఉన్నాడు. అక్షర తేజస్సుతో చతుర్బాహువులతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి ధీరుణ్ణి, సుందరాకారుణ్ణి, రాక్షస సంహారుణ్ణి, లేత రావిమ్రాకును అనుకొని వీరాసనాసీనుడై విరాజిల్లుతున్న అందమయుణ్ణి నేను నా తండ్రిని కన్నులారా వీక్షించాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.